హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఏపీ ఎంసెట్ బైపీసీ స్ట్రీమ్లో బీ ఫార్మసీ ఫార్మ్ డీకి సంబంధించి ఫుల్ ఫీజు రీంబర్స్మెంట్ వస్తుందా లేదా ఎలా చెక్ చేసుకోవాలి, అలానే ఈ ఇయర్ నుండి మనకి రీంబర్స్మెంట్ అమౌంట్ మన అకౌంట్లో వేస్తారా లేదా డైరెక్ట్ కాలేజ్ అకౌంట్కి వేస్తారా లేదా, సో వీటి గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. సో ఇంకా టాపిక్లోకి వెళ్తే రీంబర్స్మెంట్ వస్తుందా లేదా ఎలా తెలుసుకోవాలంటే ముందుగా సైట్ ఓపెన్ చేసి సైట్లో ఇక్కడ మనకి ప్రింట్ వెరిఫైడ్ అప్లికేషన్ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. అక్కడ క్లిక్ చేసి మీ ఏపీ ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్, మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి మీరు సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత మీ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీ పర్సనల్ డీటెయిల్స్ ఉంటాయన్నమాట. అంటే మీ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ నెంబర్, మీ ఫాదర్ నేమ్, మదర్ నేమ్, మీ జెండర్, రీజియన్, ఈమెయిల్ ఐడి, క్యాస్ట్, ఇన్కమ్ ఉంటాయన్నమాట. ఈ డీటెయిల్స్ మొత్తం మళ్ళీ ఇంకోసారి చెక్ చేసుకోండి. సో ఇది రీసెంట్గా అప్లై చేసుకున్న వాళ్ళకి సంబంధించి వెరిఫైన్ అప్లికేషన్ ప్రింట్ అనమాట. ఇక్కడ ప్రింట్ ఆప్షన్ దగ్గర క్లిక్ చేసి మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ప్రింట్ తీసుకున్న తర్వాత అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఇందులో ఇన్కమ్ దగ్గర చెక్ చేసుకోండి. సో మీ ఇన్కమ్ దగ్గర బిలో 2,50,000 ఉంటే మ్యాక్సిమం మీకు రీంబర్స్మెంట్ అమౌంట్ వస్తుంది. ఒకవేళ అక్కడ 2,50,000 కంటే ఎక్కువగా ఉంటే మీకు రీంబర్స్మెంట్ రాదనమాట. ఒకవేళ మీ ఇన్కమ్ సర్టిఫికేట్లో 2,50,000 కంటే తక్కువగా ఉండి బట్ అప్లికేషన్లో నాట్ అప్లికేబుల్ అని ఉంటే మీరు వెంటనే మీ దగ్గరలో ఉన్న హెచ్ఎల్సీకి వెళ్ళి మీరు చేంజ్ చేయించుకోండి. అలానే మీ ఫ్యామిలీలో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటే మీకు రీంబర్స్మెంట్ రాదు. అలానే నెక్స్ట్ మనం రీంబర్స్మెంట్ అమౌంట్ మన అకౌంట్కి వేస్తారా లేదా డైరెక్ట్ కాలేజ్ అకౌంట్కి వేస్తారా చూసుకుంటే మనకి ఈ ఇయర్ నుండి ప్రతి స్టూడెంట్కి గవర్నమెంట్ డైరెక్ట్ కాలేజ్కి అమౌంట్ వేస్తుందన్నమాట. ఇంతకు ముందులాగా మదర్ అకౌంట్కి వేసి ఆ అమౌంట్ మళ్ళీ కాలేజీలో కట్టే ఆప్షన్ రిమూవ్ చేసి డైరెక్ట్ మనకి కాలేజ్కి అమౌంట్ వేస్తున్నారనమాట. కాబట్టి మనకి ఈ ఇయర్ నుంచి డైరెక్ట్గా కాలేజ్కే మన రీంబర్స్మెంట్ అమౌంట్ రిలీజ్ చేస్తున్నారు. అలానే ఏ కాలేజీలో ఎంత ఫీజు ఉంటుంది, ఎంత అమౌంట్ గవర్నమెంట్ రిలీజ్ చేస్తుంది అనేది మనకి సీట్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత తెలుస్తుంది అనమాట. అలానే కాలేజ్ వైజ్గా ఎంత ఫీజు ఉందో మీరు తెలుసుకోవాలంటే సైట్ ఓపెన్ చేసి సైట్లో లాస్ట్ ర్యాంక్ ఏపీ ఎంసెట్ 2020 దగ్గర క్లిక్ చేసి మీరు ఈ లిస్ట్లో లాస్ట్లో చెక్ చేసుకుంటే మీకు ఫీజు కనిపిస్తుంది. ఇక్కడ మనకి కోర్స్ వైజ్గా ఫీజు ఉంటుంది అనమాట. అంటే ఫార్మ్కి ఒక రకంగా ఉంటుంది, బీఫామ్కి ఒక రకంగా ఉంటుంది, అలానే రిమైనింగ్ కోర్స్ ఇంకోలాగా ఉంటుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా చెక్ చేసుకోండి. శాస్త్ర గ్రూప్ ఆఫ్ కాలేజెస్ నెల్లూరు, ఇక్కడ మనకి బీ ఫార్మసీ, ఫార్మ్ డి, బీఎస్సీ నర్సింగ్, ఫిజియోథెరపీ కోర్సులు ఉన్నాయన్నమాట. ఎవరైతే బీ ఫార్మసీ, ఫార్మ్ డి అలానే బీఎస్సీ నర్సింగ్ అప్లై చేసుకోవాలనుకుంటున్నారో మీరు ఈ కాలేజ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇందులో మనకి బీ ఫార్మసీ, ఫార్మ్ డీకి సంబంధించి మొత్తం 3 కాలేజీలు ఉన్నాయన్నమాట. 2 కోఎడ్ కాలేజ్ అలానే 1 గర్ల్స్ కాలేజ్ ఉందన్నమాట. ప్రజెంట్ మనకి ఏపీలో బీ ఫార్మసీ, ఫార్మ్ డి అలానే బీపీటీకి సంబంధించి కౌన్సిలింగ్ జరుగుతుంది. కాబట్టి ఒకవేళ మీకు నచ్చితే మీరు కాలేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. కాలేజ్ కోడ్ చూసుకుంటే ముందుగా మనం గర్ల్స్ కాలేజ్ కోడ్ చూసుకుంటే ఫార్మసీకి సంబంధించి SPSW అనమాట. అలానే కోవిడ్ కాలేజ్కి మనం కోడ్ చూసుకుంటే SCON అలానే SPRC అనమాట. ఈ విధంగా మీరు కాలేజ్ కోడ్ ఎంటర్ చేసి మీరు బీ ఫార్మసీ, ఫార్మ్ డీకి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఏపీ ఎంసెట్లో బైపీసీ స్ట్రీమ్లో బీ ఫార్మసీ, ఫార్మ్ డీ కౌన్సిలింగ్కి సంబంధించి రీఎంబర్స్మెంట్కి సంబంధించి అప్డేట్ అనమాట. వీటికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఇంకా మీకు కూడా నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.